వాడి పనికిరాడు ఆ మనిషి. పెళ్ళికి బిచ్చం కూడా వేయరు. చాలా దారుణ విషయాలంటే ఇప్పుడు నీకు ఏదన్నా చాలా ఉన్నా కానీ ఉంచుకొని కూడా ఎవరికి సాయం చేసే గుణాలు ఉన్నాయి. ఇవాళ సాయం చేయని గుణాలు ఉన్నాయి. దాదాపు యూత్కి నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే ఫ్రెండ్ సర్కిల్ పేరు చెప్పి వెళ్ళకండి. వాళ్ళు ఎందుకు పనికిరారు. రేపొద్దున మీరు పోయేటప్పుడు కూడా వాళ్ళు మీ వెనకాల వాళ్ళు రారు. ఎందుకంటే నీ దగ్గర డబ్బు ఉంటే నీ వెనకాల మూగుతారు. నీ దగ్గర డబ్బు లేదనుకో నిన్ను ఆడబడేస్తారు. ఈ మధ్య పూర్వ విద్యార్థుల సమ్మేళనాలన్నీ చూస్తున్నాం. అవి చూడటానికి వినటానికి డ్యాన్సులు చూడటానికి బాగానే ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్కడు ఏంటంటే ఉపన్యాసాల మీద ఉపన్యాసాలు చెప్తారు. ఏమని ఎవరినన్నా ఆదుకోవాలి, వాళ్ళని ఆదుకోవాలి, వీళ్ళని ఆదుకోవాలి. నీ స్నేహితులకు ఎవడన్నా కష్టం ఉంటే ₹1 కూడా దాన్ని అయ్యో ఏ రకంగా హెల్ప్ చేయో. ఉపన్యాసాలకు ఎందుకు ఇవ్వాలి? చాలా మీటింగ్లో చూశాను. చాలా యూట్యూబ్లోనూ దీంట్లోనూ దాంట్లో పెడుతున్నారు. ఇన్స్టాగ్రామ్లో ఏది స్నేహితులు ఎట్లా ఉన్నాము, చాలా ఏళ్ళ తర్వాత కలిసి మొన్న కలిసేది చాలా తర్వాత నీ అవసరానికి నువ్వు పోతున్నావంటే కూడా మంచిగా సంబరాలు చేసుకుంటారండి. ఎగతాళి. నువ్వు పేదవాడు ఉన్నావు అనుకో, నీ జీవితం గురించి వాళ్ళకి ఎగతాళి. వాళ్ళ బిల్డప్లు చూపించుకోవడానికి ఒకటే. వాడికి 100 కార్లు ఉంటాయి. వాడు నీకు సాయం చేయడానికి ఏ రకం ప్లాన్ చూపి. అందుకే దోస్తనాలకు ముందే చెప్పి మీ ఫ్యామిలీతో మంచిగా ఉన్నాను. ఎవ్వడు సాయం చేయడు. ఇవాళ పొజిషన్లో బయట నువ్వు లక్షలు ఆ చెట్టు బండికి ఈ చెట్టు బండికి అధిక వడ్డీలు ఇచ్చి పోగొట్టుకుంటారు. కానీ ఒక రైతు నమ్మరు, తోటి రిలేటివ్ నమ్మరు, తోటి సోదరుడు